అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ సమయమందు మన దేవుడైన ప్రభువుని ఆరాధించుకోవడానికి ముందు మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఆరాధన ధ్యానముగా కొన్ని మాటలు ధ్యానం చేసుకొని మన ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. 10వ వచనాన్ని చూసుకుంటే, మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చూడండి, దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. స్వరూపం అనేది మానవులను మనము మానవ స్వరూపాన్ని చూడవచ్చును. లోకంలో ఎన్నో స్వరూపాలు ఉన్నాయి, కానీ వాటన్నింటినీ మనము మన కన్నులతో చూడవచ్చును. కానీ దేవుణ్ణి దేవుడిగా చూసే అంత శక్తి కానీ సామర్థ్యం కానీ మన కన్నులకి లేదు. కాబట్టి ఆ దేవాది దేవుడైన ఆ ప్రభువు లోకంలో ఉన్న సకల మానవాళి పాపము చేత వచ్చిన ఆ శాపమును బట్టి, ఆ మరణం తదనంతరం నరకానికి పాత్రుడైపోయే ఆ పరిస్థితిలో నరులందరూ ఉండడం చూసిన ఆ దేవుడు చెలించిపోయి ఆయన ఏ రూపంగా లోకానికి వచ్చాడు అంటే, ప్రేమాస్వరూపిగా, నరావతారిగా, శరీరదారుడిగా లోకానికి ఆయన వచ్చాడు. వచ్చిన ఆయన వచ్చినది మొదలుకొని ఆయన వెళ్ళిపోయే పర్యంతం కూడా ప్రతి విషయంలో కూడా ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడే విధానం, ప్రతి సన్నివేశంలో కూడా మనకి ఆయన ప్రేమ కనబడేదిగా చూస్తున్నాం. చూడండి, ఒక కుంటివాడు వచ్చాడు. అయ్యా దావీదు కుమారుడా, నా ఎడల కనికరపడుము అన్నప్పుడు అతన్ని ప్రేమించిన వాడై అతనిని ముట్టి బాగు చేయగా అతడు పరుగులు పెట్టుకుంటూ ఆయన్ని వెంబడించిన వాడిగా ఉన్నాడు. మొదట ప్రేమ అనేది లేకపోతే క్రియ అనేది చేయలేదు. అవునా అండి? అంతరంగంలో ప్రేమ అనేది ఉన్నప్పుడే బాహ్యంగా ఈ చేతులైనా, నోరైనా, కాలైనా ఇక పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అలాగే ప్రభు తన ప్రేమను కనపరచడానికి లోకమునకు వచ్చిన తర్వాత కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని, దయ్యములు పట్టిన వారిని, ఇంకా అనేకమైన వ్యాధి బాధల చేత, అనేక రుగ్మతల చేత ఉన్నవారు ఆయన యొద్దకు రాగా తన ప్రేమ తన ప్రజల ఎడల ఆయన క్రియారూపకంగా వెల్లడిపరిచిన వాడిగా ఉన్నాడు. ఎవరైనా ఆయన యొద్దకు రాగా, నేను ఇది చేయలేను, నీవు నాకు ఇష్టం లేదు అని ప్రభు ఎక్కడన్నా అన్నాడండి? పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఎలాంటి వ్యక్తి వచ్చినా, కుష్ఠరోగి ఆ వాసనతో, దుర్వాసనతో వచ్చినా, ప్రభువా నేను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవా అంటే, నీవు నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము అని అన్నాడు. అంటే తన ప్రేమను ఆయన ఏం చేశాడు అంటే ప్రత్యక్షపరచుకుని వాడిగా ఉన్నాడు. అంత మాత్రమేనా అని మనం చూస్తే, చూడండి క్రింద 10వ వచనం, 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 10వ
వీళ్ళందరూ దేవుణ్ణి ప్రేమించారని దేవుడు వారిని స్వస్థపరచాడా? దేవునికి లోబడి నడిచి ఉన్నారు అని దేవుడు వారిని స్వస్థపరిచాడా? దేవునికి ఇష్టాన్ని బట్టి నడుస్తున్నారు కాబట్టి వారు ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాడా, మేలు చేశాడా, వారికి క్షేమము కలుగచేశాడా అంటే కానే కాదు. ఆయనకు భిన్నంగా అందరూ వారు గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన వారిగా ఉన్నప్పుడు సైతం వారు ఆయన యుద్ధకు రాగా వారి బలహీనతలను, వారి పాపమును, వారికి కలిగిన పరిస్థితిని లక్ష్య పెట్టలేదు. కానీ తన యుద్ధకు వచ్చిన వారిని ఎలా ఆయన ప్రేమించి కార్యం చేశారు. ఇంకా చూడండి, ఇంకా కింద ఏమంటున్నాడు? మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించాడు కాబట్టి రాజ్యాన్ని విడిచాడు, మహిమను విడిచాడు, ఆధిపత్యమును విడిచాడు, అక్షయతను విడిచాడు, సమస్తమైన వైభవంతో కూడిన ఆ పరిశుద్ధ పట్టణమును విడిచి వచ్చాడు. కేవలం ఎందుకంటే మనలను ఆయన ప్రేమించుకుని బట్టి ఆయన లోకముకు వచ్చాడు. వచ్చిన వాడు ఏం చేశాడు? మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. ఏంటంటే వీటన్నింటికంటే భిన్నమైన కార్యం ఏంటంటే సకల మానవాళి పాపమును పరిహరించుటకు ప్రాయశ్చిత్తార్థమైన బలి అర్పణగా ఆయన తన యవ్వన రక్తము చిందించడానికై ఆయన భూమికి ఆకాశానికి మధ్యన కొయ్య కాలు మీద కొట్టబడి ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఇందులో ప్రేమ కనబడుతూ ఉన్నది. ఎందుకు ఈ ప్రేమ? ఎందుకు ఈ రక్తం దారపోయబడుట? ఎందుకు ఈ విధంగా ఆయన హేళనకు, ఎగతాళికి, నిందకు, అవమానానికి కారకుడు కావలసి వచ్చి ఉన్నది అంటే చూడండి, 9వ వచనంలో అంటున్నాడు, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. ఏంటంటే మనము ఆయన ద్వారా యుగయుగాలు జీవించాలి అంటే మన కోసం ఆయన లోకానికి రావాల్సి వచ్చి ఉన్నది. అంత మాత్రమే కాదు, తన యవ్వన రక్తము చిందించబడి ఉన్నది. ఆ చిందింపబడిన రక్తంలోనే మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని విడిపించి పవిత్రపరచుటను బట్టి మనము ఆయనను బట్టి ఆయనతో యుగయుగాలు జీవించుట కొరకై ఆయన లోకంలోకి వచ్చాడు. ఇందులో ఏమి ఉన్నది అంటే దేవుని అనంతమైన శాశ్వతమైన ప్రేమ నీ ఎడల నా ఎడల ఆయన వ్యక్తపరిచిన వాడై ఉన్నాడు. ఆనాడు కుష్ఠరోగులకే, ఆనాడు గుడ్డివారికి, ఆనాడు మూగవారికి, ఆనాడు చనిపోయిన వారు తిరిగి లేపబడుటకే అంటే ఈనాడు యావత్ ప్రపంచమందు ఉన్న సకల మానవాళి ఆయన యుద్ధకు రాగా ఆయన యుద్ధ పాపములు ఒప్పుకొనగా ఆయన ఇచ్చు రక్షణ, ఆయన ఇచ్చు రాజ్యం, ఆయన ఇచ్చు నిత్య జీవం అనేది అందరికీ ధారాళంగా ఇవ్వడానికి ఆ కార్యం ఆయన 2000 సంవత్సరాల క్రితం మానవాళికి చేయడం అనేది జరిగింది. ఇందులో దేవుని ప్రేమ ఎంతగా వెల్లడి చేయబడుచున్నది అంటే అది ఎరిగిన వానికి ఆ ప్రేమ యొక్క సాదృశ్యం, ఆ ప్రేమ యొక్క రుచి, ఆ ప్రేమ యొక్క స్థితిగతులు అన్నీ అనుభవించి ఆయన్ని హత్తుకొని ఆయన్ని ఆరాధించే వానికి ఆయన త్యాగం, ఆయన బలియాగం, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన ఆత్మ, అంత మాత్రమే కాదు ఆయనతో కూడా యుగయుగాలు జీవించినట్లుగా తన ప్రేమను వ్యక్తపరిచిన ఆ దేవాది దేవుడైన ఆ ప్రభువుని మనము ఎంతగా స్తుతించాలండి. ఎంతగా స్తుతించినా మనం రుణస్థులమే. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు, అందుకే లోకంలోకి వచ్చాడు. మనమేదో ఆయన్ని ప్రేమించామని, మనమేదో ఆయన ఇష్టాన్ని బట్టి నడుస్తున్నామని, మనమేదో ఆయనకు అనుకూలంగా అంగీకార యోగ్యమైన ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నామని రాలేదు. కానీ చెడిపోయిన
పాడైపోయిన, నశించిపోయిన, చస్తే నరకానికి వెళ్ళి యుగయుగాలు పండ్లు కొరికే స్థలానికి వెళ్ళే నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. ఎందుకంటే ఆ నరక యాతన నీవు పడకూడదని, అందులో నుండి నిన్ను విడిపించడానికి తన రక్తమును దారపోయడానికి వచ్చిన వాడు, రక్షణ ఇచ్చినవాడు, ఆయనతో యుగయుగాలు పరిశుద్ధ పట్టణమందు నివసించి ఆయన్ని ఆరాధించడానికి తన ప్రేమను వ్యక్తపరుచుకున్న ప్రేమాస్వరూపి అయిన ఆ దేవాది దేవుణ్ణి మనం ఈ సమయమందు ఆరాధిద్దాం. ఆయన ప్రేమించుటను బట్టి మనం రక్షింపబడ్డాం. ఆయన కృపచూపుటను బట్టి అగ్నిగంధకముల నుండి తప్పించబడ్డాం. ఆయన కనికరపడ్డాడు కాబట్టి తీర్పు పాలు కాకుండానట్లుగా మనల్ని ఆయన విమోచించి మనం పొందవలసినవి యావత్తు తానే శిలువ మీద పొందాడు. తన యొక్క కృప కనికరములను మనపై చూపి ఆయన రాజ్యాన్ని ఇచ్చుటకు ఆయన కుమారుణ్ణి బలిగా ప్రేమను చూపుటకు పంపిన ఆ ప్రేమామయుడు మనకి ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినందుకు ఆ దేవుణ్ణి, ఆ ప్రభువుని, ఆ సర్వశక్తి కలిగిన ఆ రాజుల రాజుని సమయమందు ఆరాధిద్దాం. ఆయన నీకు నాకు చేసిన కార్యం లోకంలో ఏ ఒక్కడూ చేయలేదు. ఒకవేళ చేసిన వారి వలన మనకు రక్షణ కలగదు. అది ప్రేమ వలన చేయబడిన కార్యముగా కూడా ఎంచబడదు. కేవలం దేవుడే మానవుడై లోకమునకు వచ్చి లోకుల పాపమును పరిగణించుటకు తన రక్తం చిందించాడు. అందులో తన ప్రేమ వ్యక్తపరిచాడు. ఆ ప్రేమ పొందినవాడు ఈ సమయమందు ఆయన సన్నిధిలో ఉండి ఆయనతో జీవించినట్లు ఆయన ఇచ్చిన రక్షణ పొంది ఆ రక్షణ పాత్ర చేబూని ఆరాధ్య దైవమైన మన ప్రభు అయిన క్రీస్తు యేసును ఆరాధిస్తున్నారు. వారితో కలిసి మనము మన దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.